నేను సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా ప్రభా లైవ్ సక్రమంగా వచ్చేలాగా కూడా నీ సహాయం అడుగుచున్నాను ప్రభా. దేవా తండ్రి నైనా ఇంకా ప్రభా నైనా ఈ యొక్క వాతావరణం బట్టి ప్రభా అనేక మంది ఎంతో ప్రభా విష జ్వరాలకు లోనే దేవా నైనా టైఫాయిడ్ డెంగ్యూ ప్రభా జ్వరాలతో బాధపడుచున్నారు తండ్రి. మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఈ యొక్క వర్ష వాతావరణం బట్టి ప్రభా బిడ్డలకు ఎలాంటి నష్టం రానివ్వద్దు ప్రభా. నీ సహాయం రానివ్వండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని మీరు కూడా దయచేయమడుగుచున్నాను. అలాగే మా చెల్లవారి పాడములో బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ. ఎవరు కూడా దేవాని సందరి ప్రభా అని ఆలోచనగా ఉండని వద్దునైనా దేవా. ప్రతి ఒక్కరిని సందకు వచ్చి ప్రభా నీ సంద మొరపెట్టేవారుగా సహాయం దయచేయమడుగుచున్నాను ప్రభా. అలాగే శుక్రవారం జరిగే దేవా యొక్క నాయన తండ్రి స్థిరం గారి యొక్క నాయన గృహంలో జరిగే తండ్రి జ్ఞాపక కూటంలో కొన్ని సహాయం రానివ్వండి. నీ సన్నిధిని నీ కాపుదల మీరు తోడుగా ఉంచండి. అక్కడ మీ దాసులు మీరే బలపరిచి మీరు వాడుకోనండి. మీ దాసు యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను దేవా. మీ దాసుని కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కూడా మీరు దయచేయండి ప్రభా. అలాగే నా దేవా ఈ గాంధారి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి ప్రభా. అలాగే ఫిలిప్ విషయంలో కూడా నీ సహాయం రానివ్వండి ప్రభా. దేవా ఫిలిప్ని మీరే దర్శించమని పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. పందిరి జోసెఫ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే జాషువా గారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మా బిడ్డలు నాయన ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడండి. అలాగే ప్రభా నాయన నీ బిడ్డ తండ్రి నేను ఆశ కూడా ఎంతో భారం కలిగి ప్రభా తన కుటుంబం కొరకు అలాగే తన యొక్క నేను మారు మనసు కోసం వాగ్దానం కోసం బిడ్డ ఎంతో తండ్రి ఉపవాసం ప్రార్థన చేసుకుంటూ ఉంది. బిడ్డకి ఎటువంటి నీరసం రాకుండా నీ శక్తి నీ బలాన్ని మీరు దయచేయమడుగుచున్నాను ప్రభా తండ్రి. యవన కాలంలో ప్రభా ఎంతో ప్రార్థన చేయాలని ఆశలు మారు మనసు పొందాలని ఆశలు బిడ్డకి ఇచ్చారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. తన తల్లిదండ్రులను కూడా మార్చండి ప్రభా. నీ సందరికి తీసుకురండి ప్రభా. అలాగే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. అనేక మంది దేవని తెలుసుకోవడానికి కూడా నీ కృప చూపించమని ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ దాసులు మీరే బలపరిచి మీరు వాడుకోనమని లైవ్ కూడా మాకు సక్రమంగా వచ్చేది కూడా కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం వినే ముందు పాట పాడుకుందాము. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 184వ పాట పాడుకుందాం. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 184వ పాట. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 184వ పాట. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం. 184. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం. ముఖము మనోహరం ప్రియుని. కొంచెం పైకి. ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం. ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి. నశించిన పాపిని నాకు శాశ్వతమైన నా యేసునిగా రక్షించెనుగా. నా యేసునిగా రక్షించెనుగా. నా ప్రభువును సేవింతునుగా. నా ప్రభువును ఆనందం మహానందం నా ప్రియ
ప్రియని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియని ముఖము మనం వేడుకతో విందుశాలకును తోడుకు వెళ్ళను నా ప్రియుడు వేడుకతో తోడుకు వెళ్ళను నా ప్రియుడు కోరిన ఫలములు తినిపించును కోరిన ఫలములు కోరిమితో నా ప్రియ ప్రభువు కోరిమితో నా ప్రియ ప్రభువు ఆనందం మహానందం నా ప్రియని స్వరం మధుర ముఖము మనోహరం ప్రియని ముఖము మనోహరం ఆనంద భరితానై నేను అతని నీడనకు చందను ఆనంద భరితానై నేను అతని నీడనకు చందను వాడబారను ఏ నాటికి వాడమారను దిక్కినే వరదని పాడచునుండెదను వరదని పాడచునుండెదను ఆనందం నా ప్రియని స్వరం మధుర ముఖము మనోహరం ప్రియని ముఖము మనోహరం ఆకరవచనం రాజగయేసు వాచనగా రాజ్యము నాకు తెచ్చనగా రాజగయేసు వాచనగా రాజ్యము నాకు రాజ్యమునందనే రాణినిగా రాజ్యమునందనే రాణినిగా రమ్యముగానే నందనగా రమ్యముగానే నందనగా ఆనంద మహానంద నా ప్రియని స్వరం మధుర ముఖము మనోహరం ప్రియని ముఖము మనోహరం దేవుని వాక్యం చూసుకుందాము. దేవుని వాక్యంలో నుంచి మత్తయి రాసిన సువార్త మత్తయి రాసిన సువార్త
8వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి. మైక్లో చదవండి. మైక్ ఇవ్వండి నాన్న. బాబేడి మత్తయి 8:18. యేసు తన యొద్దనున్న జన సమూహములను చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. చిన్న ప్రార్థన. జీవగల దేవుని క్షమించుము. కొంత అంతరాయము లైవ్లో కలిగినది. నువ్వు తీర్చిన విధానంకై నీకు వందనములు. నీ సహాయం, నీ కాపుదల నాతో మాతో ఉంచి బలపరచుమని క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు తన యొద్దనున్న జనము సమూహము చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. జన సమూహములు ఇటుపక్క ఉన్నారు. అటుపక్క వెళ్ళాలని ప్రభు చెప్పలేదు, కానీ ఆజ్ఞాపించాడు. అంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. వచ్చిన వారు రండి, లేనివారు చేయలేని వారు ఉండిపోవచ్చు అని ప్రభేమి మినహాయింపు ఇచ్చాడా? ఇవ్వలేదు. జన సమూహము ఇప్పుడు అద్దరికి అంటే ఆధరికి అవతలకి వెళ్ళాలంటే దోణి కావాలి, పడవలు కావాలి, లాంచీలు కావాలి, స్టీమర్స్ కావాలి, ఇంకా షిప్స్ కావాలి. ఎక్కువ మంది ఉన్నారు కనుక దోణుల్లో అంతమంది అవతలకి ప్రయాణమే వెళ్ళడము సులభతరము కాదు. మంచిది. ప్రభు ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? తన యొద్దనున్న జన సమూహాలకు మాత్రమే. బయట వాళ్ళకి చెప్పడానికి చెప్పినా వినరు. ఒకవేళ చెప్తే వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. తన యొద్దన్న వారికి ఆజ్ఞాపించే ఆ యొక్క అర్హత దేవునికి ఉంది, దైవజనుడికి కూడా ఉంది. దైవజనుడు కూడా తన యొద్దన్న సమూహమున కంటే సంఘ బిడ్డలకు, సంఘస్థులకు, విశ్వాసులకు, సంఘముల అనగా మంద అంటే వేరే విధంగా అర్థం చేసుకున్నారు. గొర్రెలకు కాపరి అయితే గొర్రెల్ని ఏమంటారు? గొర్రెల్ని మంద అంటారు. కనుక మందను ఆజ్ఞాపించే అర్హత, ఆజ్ఞాపించే అధికారం, ఆజ్ఞాపించే ఆ స్వతంత్రము ఎవరికి ఉంటుంది? కాపరికి ఉంటుంది. ప్రభు కూడా తన యొద్దనున్న జన సమూహములు చూచి అద్దరికి అంటే అవతలికి వెళ్ళవలనని ఆజ్ఞాపించాడు. అంతవరకు బాగానే ఉంది. అయితే 19వ వచనంలో ఒక సన్నివేశం చూద్దాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, దగ్గరికి ఎట్టుకోమ్మా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఒక శాస్త్రి అంటే బ్రాహ్మణ్స్ అని మనం అనుకుంటాం. ఆ దేశంలో బ్రాహ్మణులు లేరు. శాస్త్రి అంటే శాస్త్రజ్ఞుడు, అంటే సైన్సిస్ట్ వచ్చాడు. మనకేంటంటే శాస్త్రి అనే పేరు బ్రాహ్మణ్స్కి, బ్యాపనోళ్ళకి ఎందుకు పేరు వచ్చిందంటే, మన దేశంలో పూర్వము దేశం యొక్క చరిత్ర చూస్తే అగ్రకులంలో ఉన్న ఈ బ్యాపనోళ్ళకి చదువుకునే అర్హత మాత్రము వాళ్ళకి మాత్రమే ఇచ్చేది మన సమాజం. మిగతా వాళ్ళు చదువుకోవడానికి వీలు ఉండేది కాదు. కనుక ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణ వెనకాతల శాస్త్రి అని వాళ్ళు తగిలించేసుకునేవారు. ఇప్పటికీ అది చలామణి అవుతుంది. కానీ ఇప్పుడు రిజర్వేషన్ సిస్టము వచ్చిన తర్వాత సమానత్వము ప్రభుత్వాలు క్రమేపీ అందరికీ తీసుకురావడం వల్ల
అన్ని కులాల వారు కూడా సమానంగా ఒకే బడిలో చదువుకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. కనుక మన దేశంలో శాస్త్రి అంటే బేపనోళ్ళే, దాంట్లో డోకా ఏమి లేదు. కానీ ప్రభు నివసిస్తున్న ఇశ్రాయేలు దేశము కానివ్వండి, ప్రభు ఉన్న బెత్లెహేము కానివ్వండి, ప్రభు సంచరిస్తున్న ఆ ప్రాంతంలోని బ్రాహ్మణ్స్ ఎవరు లేరు, యూదులు, ఇంకెవరున్నారు, సమరయులు, ఇశ్రాయేలు 12 వంశములు, ఇలాగా వారు ఉంటా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇతర జాతులకు ఇతర వర్గాలకు అక్కడ చోటు లేదు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు దగ్గరికి ఒక శాస్త్రి వచ్చాడు, ఒక సైంటిస్ట్ వచ్చాడు. వచ్చి బోధకుడా, నీవెక్కడికి వెళ్ళను, నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఏమన్నాడు ఆయన? నీవెక్కడికి వెళ్ళా నీ వెంట వస్తాను, నీ వెంటే నేను ఉంటాను. యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను. ఈ పాట ఈ శాస్త్రి దగ్గర నుంచి వచ్చింది. నీ ఉంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే, నీ వెనకే, నీతోటే నేనుంటాను యేసయ్య. మంచి దృక్పథము. స్క్రైబ్, ఇంగ్లీష్లో స్క్రైబ్ అని ఉంది, తెలుగులో శాస్త్రి, మన అర్థమయ్యే భాషలో ఒక విజ్ఞానవంతుడు, ఒక చదువుకున్న వ్యక్తి. ఇతను దేవుని దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి నేను వస్తాను ప్రభు అన్నాడు, నీ వెంట ఉంటానన్నాడు, వస్తానన్నాడు. వస్తే ప్రభు ఉన్నాడు. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పెను. దేవుని జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి వస్తాను, దేవునితో ఉంటాను, దేవునితోటే నడుస్తాను. నేను నీ మతం తీసుకుంటాను, మతంలో దిగిపోతాను అనలేదు. ఇతను ఏమన్నాడు? నీ వెనకాతలు నేను ఉంటాను ప్రభు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. ప్రభు నేరుగా అతనితో చెప్పిన మాట ఏంటంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని మనిషి కుమారుడు తలవాల్చుకుంటకు స్థలము లేదని అతనితో చెప్పెను. నేరుగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? జన సమూహాలు ఉన్నారు. ఒక జన సమూహం ఉన్నప్పుడు ఒక మనిషితోటి అలాగ మాట్లాడితే మనిషికి ఏమొస్తుంది? బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఏదో నేను వెంబడిస్తానంటే నన్ను లేనిపోయిన అల్లరి నువ్వు చేస్తున్నావు. మనం ఎవరినైనా ఒకవేళ కొన్నిసార్లు ఎవరైనా మనకి పోలీస్ అధికారులు తనిఖీ చేసి ఒక దొంగ వలె మన అన్ని తనిఖీ చేస్తున్నారు అనుకోండి, ఏమయ్యా నీకు నేను దొంగలేక కనపడ్డావా అని అంటామా అనవా? ఆయన అంటాడు, నువ్వు దొంగ కాదని ఎక్కడైనా బోర్డు ఉందా నీకు? ఇదివరకంటే అయ్యా మేమేదో చెకింగ్ చేస్తున్నాం, మీరు మాతో సహకరించాలి. కొన్నిసార్లు మా చిన్నప్పుడు, ఇప్పుడు తక్కువైపోయింది టికెట్ చెకింగ్. ఎంతో నేను ఎక్కువ బస్సులు సరిగా ఎక్కువ తెలియట్లేదు, కానీ టికెట్ చెకింగ్ ఇదివరకు విరివిగా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఒకసారి ఒక పెద్ద ఆయన, మేము ప్రయాణం చేస్తూ ఉదయమే స్కూల్కి పోతూ ఉంటే ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. మంచి షావుకారు ఆయన, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. టికెట్ మొత్తానికి మర్చిపోయాడు తీసుకోవడం. సరే, చెకింగ్ ఆఫీసర్ అడవిలో ఆపి, జీప్ ఆపి ఎక్కి టికెట్ చెకింగ్ చేస్తా ఉన్నాడు. చెకింగ్ చేసే సమయంలో ఆయన దగ్గర టికెట్ లేదు. మీ టికెట్ తీసుకోలేదండి అని టికెట్ అధికారి కొంచెము కరుగ్గా మాట్లాడుతూ ఉంటే, నేను దొంగలకు కనబడుతున్నానా అని అతను ప్రశ్న వేస్తే, నువ్వు దొంగ నేను అనలేదు, కానీ టికెట్ తీసుకొని వాడు ప్రభుత్వ ప్రకారము ఏంటి, అతడు నేరస్తుడు, దొంగ. కనుక మీరు జరిమానా చెల్లించాలి. అయ్యో నేను ఫలానండి, ఫలానా వ్యాపారం, ఫలానా చేస్తాను, అవన్నీ కుదరదండి. నీవు నిర్దోషి అని నువ్వు నిరూపించుకోవాలంటే నీ చేతిలో ఉండాలి, టికెట్ ఉండాలి.
కనుక 6 రోజులు 500 రూపాయలు జరిమానా రాశారు. మొత్తానికి ఆయన కట్టాడు. తద్వారాగా అతను చేసిన దానికి, నేరానికి కండక్టర్ కూడా కొంత ఇంక్రిమెంట్, కొంత దానికి అతను లోనయ్యాడు. అతను ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎవరు చేసినప్పటికీ టికెట్ తీసుకోవాల్సిన బాధ్యత, టికెట్ ఇవ్వాల్సిన బాధ్యత కండక్టర్ మీద ఉంటుంది, ప్రయాణికుడి మీద కూడా ఉంటుంది. కనుక మనము కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాము, నేను కరెక్టే అని మనం అనుకుంటాం. కరెక్ట్ అయితే రుజువేంటి? నీవు నేరస్తుడు కాదు అని చెప్పడానికి రుజువేంటి? నీవు నిర్దోషి అని చెప్పడానికి రుజువేంటి? రుజువు లేనప్పుడు ఖచ్చితంగా నీవు నేను ఎందులోకి వెళ్ళిపోతాము? నేరస్తులు అయిపోతాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసనండి నేను. ఎక్కడండి? ఫలానా జోగం పెట్టండి, ఫలానా అబ్రామయ్య గారండి, అక్కడ బాప్తీసం పొందామండి, బాగానే ఉంది చెప్పుకోవడానికి. కానీ తదుపరి మనము గమనించినట్లయితే, మనము బాప్తీసం తీసుకున్నాము ఎంతకాలం నుంచి? 30 అండి, 20 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి, పుట్టుకతోటండి, బాగానే ఉంది చెప్పుకోవడానికి. కానీ ప్రభు అంటాడు, క్రియలయ్యి 30 సంవత్సరములో నీ యొక్క విశ్వాస జీవితంలోని, 20 సంవత్సరముల యొక్క విశ్వాస జీవితంలోని, 10 సంవత్సరముల విశ్వాస జీవితంలోని, 40 సంవత్సరం నీ జీవితంలోని, 50 సంవత్సరం నీ జీవితంలోని దేవుని తెలుసుకున్నానని చెప్తున్నా. నీకు ఏది క్రియ అని అడిగితే, అయ్యా నేను ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళేవాడిని అండి, సరే బుధవారం కూడా వెళ్ళేవాడినండి, శనివారం కూడా వెళ్ళేవాడినండి, క్రిస్మస్కి వెళ్ళేవాడినండి, న్యూ ఇయర్కి వెళ్ళేవాడినండి, గుడ్ ఫ్రైడేకి వెళ్ళేవాడిని, ఈస్టర్కి వెళ్ళేవాడినండి, ఇంకా ఎక్కడ పోయేవాడిని, రిట్రీట్కి వెళ్ళేవాడినండి, ఇంకా స్టోట్పురం కూటాలకు వెళ్ళామండి, విశాఖపట్నం కూటాలకు వెళ్ళామండి, రాజమండ్రి కూటాలకు వెళ్ళామండి, ఎక్కడెక్కడికి వెళ్ళాం. ప్రభు అంటాడు, క్రియలయ్యి నీవు వాక్యం బాగానే ఉంది, నీవు దేవుని యొక్క బిడ్డల దగ్గర బాప్తీసం పొందో బాగానే ఉంది, నా బైబిల్ చేత పట్టుకున్నావు బాగానే ఉంది. ఇదిగో ప్రభు పౌలు అంటూ ఉంటాడు, వారికి దేవుని ఎడల ఆసక్తి ఉందని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను, కానీ ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. నేను సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు అంతటి వాడు. పౌలు పత్రికలు రాస్తూ సంఘముల గురించి పౌలు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేనే సాక్ష్యం చెప్తాను. ఏంటి నా సాక్ష్యం ఆ సంఘం కోసం అంటే, వారు దేవుని ఎడల ఆసక్తి గలవారని సాక్ష్యం ఇస్తున్నాను, కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఉందా? జ్ఞానానుసారమైందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. భయభక్తులు లేకుండా ప్రార్థనకు వస్తే సరిపోదు, ఒక కట్టుబాటు లేకుండా దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, ఒక క్రమము ఒక నియమము లేకుండా దేవుని సన్నిధికి వచ్చామా, దైవజనులు కనబడ్డామా, ప్రార్థన చేయించుకున్నాం, ఇవన్నీ మంచిదే, ఇవన్నీ చేయకూడదు, ఇవన్నిటికి విరోధులు కాదు. ఇవన్నీ సంఘములో జరిగే పద్ధతులు, క్రమములు, సంఘములో దీవించబడ్డానికి చేసే ఆచారము కానివ్వండి, క్రమము కానివ్వండి, మర్యాదలు జరగాలి. కానీ ఆసక్తిలో జ్ఞానానుసారమైంది లేకపోతే సాక్ష్యము ఏమైపోయిందంట? కోల్పోయాము. ఇక్కడ బైబిల్లోని ప్రభు అంటా ఉన్నాడు, నక్కలకు బొరియలున్నాయి. నాయన బ్రతుకున్న మంచి యవనములో, లేకపోతే కొంచెము వాక్యము ధీటుగా ఉన్న సమయంలోని, అనారోగ్యము కాని దినములో ఏ విశ్వాస అయినా ఊరు వెళ్ళాలంటే ఆయనకి చెప్పిపోవాలి, లేకపోతే చీవాట్లు పెట్టేవారు, నిలబెట్టేవారు ప్రార్థనలో. ఈ దినము నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫలానా దగ్గరికి వెళ్ళానండి. ఎవరికి చెప్పెళ్ళావు నువ్వు? గొర్రె ఇష్టానుసారంగా కాపని వదిలి వెళ్ళడానికి వీలు లేదు. క్రమశిక్షణ అంటే ఏదో నాకు చెప్పెళ్ళాలి,
అహంకారముతో చేసిన పని కాదు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళకి తెలియకో తెలిసో వెళ్ళరాని చోట్లకు వెళ్ళిపోతున్నారేమో. ఒకవేళ తెలియజేస్తే వెళ్ళాలో వద్దో ఆయన చెప్తేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడానికి వీలు లేదు. ఏంటది? క్రమశిక్షణ. దానివల్ల అనేక మంది జీవితాల ఆశీర్వాదం చూశారు. అందువల్ల దేవుని సేవకుల మాట విని, అందుకే భక్తుడు అంటాడు, తన దేవునికి భయపడి ఎవరి మాట వినాలంట? తన సేవకుని మాట వినువాడు ధన్యుడు. ధన్యతగా ఎక్కడ కోల్పోతున్నామంటే, అయ్యో దేవునికి భయపడుతున్నామని చెప్తున్నాము, వాక్య ప్రకారము దైవజనుడు చెప్పిన బోధ ప్రకారం మనము నడవటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది దీవెన? ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదకరము? ఎక్కడి నుంచి వస్తుంది మేలు? ఎక్కడి నుంచి వస్తుంది దేవుని యొక్క సన్నిధిలోంచి మనకు రావాల్సిన ఈవులు? ఇవన్నిటికి కారణం ఏంటంటే, మనము వెళ్ళకూడని చోట్లకి వెళ్తా ఉన్నామేమో. కానీ అనేక మంది అంటారు, అక్కడికి వెళ్తామండి, ఇక్కడికి వెళ్ళి వస్తామండి. చెప్పరు సరిగా. కొంతమంది తెలిసిపోద్ది అసలు విషయం అని కదా. కనుక కొంచెం పని ఉందండి, కొంచెం ఆ పక్కెళ్ళి వస్తానండి. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభువు అడిగాడు ఆదాము అవ్వని, ఆదాము నువ్వెక్కడ ఉన్నావు? ఆదాము నువ్వెక్కడున్నావు? గెహాజీని ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నువ్వెక్కడున్నావు? అయ్యా నీ దోస్త నేను ఎచ్చటికి పోలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. అనలేదు గెహాజీ, ఇక్కడే ఉన్నాను అంటే పాసి కూడా చెప్పుకోవాలా? నేనేది ఎల్కేజీ చదువుతున్నానా, అంగన్వాడీ స్కూలా అని మనం అనుకోవచ్చు. గెహాజీ ఏమైనా చిన్నవాడా? బిడ్డలున్నారు, పెళ్ళైపోయింది, భార్య ఉంది, బిడ్డలున్నారు, ఇల్లు ఉంది. కానీ దైవజనుడి దగ్గర ట్రైనింగ్ అవుతా ఉన్నాడు, తర్బీదు పొందుతా ఉన్నాడు. గెహాజీని ఎవరు అడిగారు? దైవజనుడు ఎలీషా. గెహాజీ నువ్వు ఎక్కడున్నావు? నేను ఎక్కడికి పోలేదు. నవ్వాడు. ఎవరు? ఎలీషా. నువ్వు ఆ మనుష్యుని ఎదుర్కొని పోవడానికి రథం దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ధాన్యము, ఫలము, బంగారము, వెండి సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఎక్కడికి వెళ్ళాడు? విగ్రహారాధన దగ్గరికి వెళ్ళాడా? ఒక రక్షించబడిన వ్యక్తి, నయమాను ఎవరు ఎప్పుడు చెప్పండి? రక్షించబడిన వ్యక్తి పాపమును గురించి పొందాడా పొందలేదా? పొందాడు. గెహాజీ ఎవరు? నయమాను అన్ని ఎలీషా దగ్గర ఒప్పుకున్నాడు. తన పాప విమోచన పొందాడు, దేహ శుద్ధి పొందాడు, ఒక స్వస్థపరచబడి ఒక ఆశీర్వాదము చేత, ఒక మనశ్శాంతి చేత పోతున్న వాడి దగ్గరికి గెహాజీ వెళ్తే దైవజనుడు అన్నాడు అది తప్పు. తప్పు అని అనడమే కాకుండా దైవజనుడు అన్నాడు, అతనికి పోయిన కుష్టి ఏదైతే ఉందో నీకును నీ ఇంటి వారికి నీ సదాకాలము అంటుకుంటది అన్నాడా? అనలేదా? ఏ నయమాను దగ్గరికి గెహాజీ వెళ్ళడంలో పెద్ద తప్పే ఉంది? మనం అనుకుంటాము మనము కొన్నిసార్లు తలస్తాము, వెళ్ళి నీకు పెద్దగా నా దగ్గర డబ్బులు లేవు, నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాను, నేను దైవజనుడి దగ్గర కొంత తర్బీదు పొందుతున్నాను, ఇంటి దగ్గరికి ఇంటి కాడకి నా భార్యకి బిడ్డలకి పోషించుకోవడానికి నాకు అంత స్తోమత లేదు, కొంత ఇబ్బందిగా ఉన్నాను, అతను ధనవంతుడు, అతను సహాయం చేస్తానన్నాడు, వెళ్ళి అడిగితే తప్పే ఉందని అనుకుంటాం. నీకు తెలియదు దాని మర్మము, కానీ దైవజనుడికి ఆ మర్మము తెలుసు. వెళ్ళి అడిగితే తప్పేముంది? ఒక క్రైస్తవుడు ఎక్కడ పడితే అక్కడ చేయి చాపడానికి వీలు లేదు. అడిగితే లోకంలో ఎంతో మంది ఏమైనా చేస్తారు, ఎంతో మంది ఏమైనా ఈవులు ఇవ్వచ్చు. డొనేషన్ మేము చర్చి కడుతున్నామంటే లోకస్తులు కూడా అనేక రకములుగా ఇవ్వచ్చు. నాయన వాటి అన్నిటికీ ఎప్పుడు కూడా ఒప్పుకోవడం నాకు తెలియదు. అయ్యా మీ చర్చికి ఇది ఇస్తామండి, నాయన దగ్గరికి ఎవరైనా వాక్యం వినకుండా కానికేస్తానంటే, మీరు ఇవాళ ఆదివారం ప్రార్థనలో కూర్చుంటేనే వాక్యం విన్న తర్వాత కానికేయండి. వాక్యం వినకుండా కానిక వేయడానికి నాయన ఒప్పుకునేవారు కాదు.
ఇది ఏంటంటే దాని వెనకాదుల పర్యావసనం ఏంటో, దాని తీవ్రత ఏంటో నీకు నాకు తెలియదు. పిల్లకాకి ఏం తెలుసు, ఉండీలు దెబ్బ అంటారు కదా. దైవజనుడికి దాని తీవ్రత తెలుసు గనక, దైవజనుడి దాని లోతు తెలుసు గనక, అయా నువ్వు వెళ్ళకూడదు ఆ స్థలంలోకి. ఇక్కడ గేహాజీకి దైవజనుడు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, నువ్వు వెళ్ళావు పోతే పోయింది, కానీ వెళ్ళలేదని అబద్ధము చెప్పావు కనుక నీకును నీ ఇంటి వారికి నీ సంతతి వారికి సదాకాలం ఈ కుస్తీ సర్వకాలం అంటుకునే ఉంటది. ఒకడు చేసాడు పాపము, తరతరములుగా కుస్తీ అంటుకుని ఉంటది. దినములు ఎక్కడ పోతున్నాం మనము? దేవుని వాక్యం వింటున్నాం మనము, సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటున్నాం మనము. ఎక్కడికి వెళ్తా ఉన్నాము? ఆసక్తి జ్ఞానానుసారమైందేనా? చేస్తున్న భక్తి జ్ఞానానుసారమైందేనా? అయ్యో ప్రభు ఒక వనం ఇచ్చాడు. అంతకు ముందు శనివారం చెప్పాం కదా, ప్రభు ఆదాము అవ్వకు ఒక మంచి వరం ఇచ్చాడు. ఏ వనం అది? ఏదేను వనము, ఏదేను తోట. అందులో దొరకని వృక్షం లేదు, అందులో హద్దులు లేవు, అందులో దేవుడు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఒకే ఒక చెట్టు ఫలం మాత్రము తినొద్దన్నాడు, మిగతా అన్ని నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. కానీ వీళ్ళేం చేశారు? తిన్నారు, బాగానే ఉంది, కానీ వెళ్ళి తినకూడని వాటిని కోసుకుని వచ్చి చేసుకున్న దానివల్ల ఏమైపోయారు? ఉన్నాయన్నీ కోల్పోయారు, ఉన్న ఆశీర్వాదం అంతా కోల్పోయారు. ఏదేని తోటలో బయటికి దేవుడు నెట్టేసి, ఏదేని తోటన ఒక కెరూబుల అగ్ని జ్వాల అక్కడ పెట్టాడు. ఉందా ఆశీర్వాదము? ఉందా దీవెన? ఒక పూట కోడి కోసము తన జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు. ఎవరు? ఏశావు. ఉందా దీవెన? లేదు. తర్వాత ఏశావు దానికోసము శ్రద్ధగా వెతికి మారు మనసు పొందాలనుకున్నాడు, కానీ మారు మనసు పొందనల్లక అతడు విసర్జించబడెను. ఛాన్స్ ఎప్పుడు రాదు, ఛాన్స్ మాటికి రాదు. ఏశావు జ్యేష్ఠత హక్కుని వదిలేసుకున్నాడు. దేనికోసమండి? దేనికోసం వదిలేసుకున్నాడు? తిండి కోసము. మనం అలాగున్నామేమో. తిండి కోసము వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి భోజనం చేసి దైవజనుడికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఏదో ఒక రీతిగా దేవుడు బయలుపరుస్తాడు. నేను చూడకపోవచ్చు. గెహాజీ విషయమై నయమాను విషయమై దైవజనుడు ఎలీషా చూడలేదు, కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి దానిని దైవజనుడికి బయలుపరిచాడు. సిగ్గుండాలి మనకి ఎక్కడ మనదాడికి వెళ్ళి భోజనం చేయడానికి. అన్య స్థలములకు వెళ్ళి అన్యాజ సంబంధమైన ఆచారముల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ దినమని కూడా లేకుండా మనం ఒక సంఘములో ఉండి భోజనములు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నామంటే, ఇక్కడ చేస్తున్న పరిచయం దేనికి? ఉద్యోగం విడిచిపెట్టి అయ్యో నిద్రాహారాలు మానేసుకుని సేవ చేయాలి, మనుషుల ఆత్మరక్షణ లక్ష్యమని అనుకుంటే మీకు అసలు అది కంచితము కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్యదాన్ని అట్లా పాలు పొందుతున్నారంటే అది దేవుడే మీకు ఉగ్రవాది. నేనేం చెప్పలేను ఇంకా. ఇది విచారకరము. ఒక స్థలములకు వెళ్ళడమే తప్పని దేవుడు చెప్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఎలాగ మనం చేయగలగలము? ఒక అన్య ఆచార సంబంధమైన వాటిల్లోని ఎలాగ పాలు పొందగలము? అన్య జనముల ఆచారములను అభ్యసింపకుడి, మనుషులు వాటికి భయపడను, మీరు వాటికి భయపడకుడి. ఇది ప్రభువాక్యము. కొత్త వారంటే తెలియని వారు చేశారంటే వేదాయికం. ఇంకా సరిగా జ్ఞానం లేని వారు, వాక్యములో మిలిమిలి జ్ఞానం కొంచెం జ్ఞానం ఉన్నవారంటే వారు చేసే విధాయకము. అలాంటి వారికి చెప్పవలసిన నేను, అలాంటి వారికి చెప్పవలసిన పెద్దలే అక్కడికి వెళితే వాక్యములో పెద్దలు, గ్రామ పెద్దల గురించి ఊరు పెద్దల గురించి మాట్లాడలేదు. అలాంటి వారు వెళ్ళి అక్కడ భోజనము చేయగలుగుతున్నారంటే ఆశీర్వాదం ఎక్కడుంటుంది?
మాటిమాటికి అనారోగ్యం ఎందుకు వస్తుంది? మాటిమాటికి బలహీనత ఎందుకు వస్తుంది? మాటిమాటికి ఇబ్బంది ఎందుకు వస్తుంది అంటే నువ్వు వెళ్ళకూడని స్థలంకి వెళ్తా ఉన్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, మనిషి కుమారుడు తల వాల్చుకుంటే కూడా స్థలము కొంచెము కూడా లేదు. జూనియర్లు ఉన్నారు అనుకోండి భక్తిలోని, నిన్నగాక మొన్న 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చేవాళ్ళంటే అయ్యో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి వాటి విషయమై పెద్ద అవగాహన లేదు. నీవు ఈ సహవాసం యొక్క పునాది వేరు. లోకంలో అనేకమైన సహవాసాలు ఉన్నాయి. ఆ పునాదికి ఈ పునాది నువ్వు కంపేర్ చేసుకుంటే అసలు దానికి వ్యత్యాసమే లేదు. ఈ బోధ విధానం వేరు. నీకు నేర్పించబడిన బోధన బట్టే నీకు తీర్పు ఉంటుందని బైబిల్ తేటగా చెప్తుంది. లోకంలో రకరకమైన బోధలు ఉన్నాయి. అనేక సార్లు నేను పదే మీకు చెప్తా ఉన్నాను, లోకంలో మిగతా బోధలతో ఈ సంఘమును కానీ ఈ బోధన కానీ కంపేర్ చేస్తే అది నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకే తెలియదు. లోకములో క్రైస్తవ సంఘమునకు ఈ సహవాసమునకు నువ్వు ఎన్నడూ కూడా దాన్ని సరిపోల్చడానికి వీల్లేదు. ఈ సంఘము లోతైన పునాది మీద కట్టబడి ఉంది. ఉట్టే ఉద్యోగం మానేసి ఇక్కడ కూర్చోలేదు, నేను ఉండే లక్షల ఆదాయం మానేసి ఇక్కడ కూర్చోలేదు. ఈ ఆత్మలు ఏ రీతి చేతనైనా కొందరినైనా దేవుని ఎదురు నిలబెట్టాలి. కానీ నిలబెట్టే స్థితిలోనికి దైవజనుడికి లోబడగలుగుతున్నామా? అయ్యా ప్రభా, నేను ఏమి చేస్తా ఉన్నాను, నేనేమి ధరించుకుంటా ఉన్నాను, దేవుడు మన విషయమై పరిశీలన కలుగుంటున్నాడు. తెలియని వారి విషయమై నేను మాట్లాడట్లేదు. నిన్నగాక మన ప్రార్థనకు వచ్చే వారి గురించి మాట్లాడట్లేదు. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చే వారికి నేను మాట్లాడట్లేదు. వారికి ఇంకా భక్తిలోని ఇంకా లోతైన అవగాహన లేదు, ఇంకా కొంత నేర్చుకుంటా ఉన్నారు. అటువంటి వారికి మనం చెయ్యి తెచ్చి పైకి నిలబడడానికి సిద్ధంగా ఉన్న వారిని సైతము సీనియర్లు మనం చెప్పుకుంటున్నాం. మనము భక్తిలో ప్రార్థనలో పెద్దవాళ్ళమని చెప్పుకుంటున్నాం. మనము వెళ్ళకూడని స్థలాలకు వెళితే దేవుడు అన్నాడు, అభ్యంతరములు కలగక మానవు గాని ఎవరి వల్ల అభ్యంతరమో ఆ వ్యక్తికి శ్రమ. నేనేదైనా ఒక తప్పు చేశాను అనుకోండి, నన్ను చూసి 10 మంది ఆ తప్పు చేస్తారా చేయరా? అయ్యా ఫలానా పాస్టర్ గారే చేశారండి, నేను చేస్తే తప్పు ఏంటండి, ఆయన అంతనాడు చేస్తే లేదు కానీ నేను చేస్తే వచ్చిందా? కనుక నన్ను చూసి పౌలు అది అంటాడు, నేను సమస్తము చేయడానికి స్వతంత్రుడను, కానీ అవిశ్వాసి నన్ను చూసి ఏమవుతాడు? బలహీనుడు అవుతాడు. కనుక అవిశ్వాసిని బట్టి నేను ఆ స్థలానికి కూడా వెళ్ళను అంటున్నాడు పౌలు. వాక్యం అవగాహన లేని వారు వాక్యము అన్నిటికి అనుగుణంగా తీసుకునే ఇష్టానుసారమైన బోధలు ఉన్నాయి. అలాంటి బోధల్లోని లోకంలో కొట్టుకుపోతుంది ప్రవాహం. ఒక చచ్చిన చేప ఎలా కొట్టుకుపోతుందో ప్రవాహంలో కొట్టుకుపోతుంది. లోకమునకు నీకు వ్యత్యాసం ఏమి ఉండదు. లోకములో నేను కూడా లోకంలో బ్రతికేనంటే వ్యత్యాసం ఏమి ఉండదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. నాకు లేరా బంధువులు, నాకు లేరా రక్త సంబంధులు, నాకు లేరా స్నేహితులు, నాకు బోళ్ళు మంది ఎన్నో రకమైన పెద్దవాళ్ళు అనేక మంది అనేక రకమైన ఇన్విటేషన్స్ పంపించంటారు. నువ్వు దీనికి రావులే వాళ్ళే చెప్తారు. నువ్వు ఈ ప్రోగ్రాంకి రావని నాకు తెలుసు, కానీ చెప్పాలి కదా, చెప్తున్నాం. నా ఫ్రెండ్స్, నాతోటి చదువుకున్న వాళ్ళు, నాతో పని చేసిన వారు, నా పైన వారు, నేను పని చేసిన యజమానులు, వాళ్ళు కూడా చెప్తారు, అయ్యా నువ్వు డేవిడ్ నువ్వు రావులే, కానీ చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాము. ఏది మన సాక్ష్యము? గెహాజీ ఏదో పెద్ద తప్పు ఏం చేయలేదు. గెహాజీ ఏదో పెద్ద నష్టం ఏమీ చేయలేదు. గెహాజీ ఒక అన్యుడి దగ్గరికి ఏమి వెళ్ళలేదు. అయ్యా నాకు ఇబ్బందిగా ఉంది. గెహాజీ చేసిన తప్పేంటంటే దైవజనుడు వద్దు అంటే గెహాజీ ఏం చేయాలి? నాకు కూడా వద్దు. కానీ గెహాజీ చేసిన తప్పేంటంటే దైవజనుడు వద్దు అనుకుంటే నేను దానిని ఏం చేస్తాను? సంపాదించుకుంటాను. ఎలా సంపాదించుకుంటాను? యెహోవా జీవము తోడు. ఎలా సంపాదిస్తాడంట గెహాజీ? యెహోవా జీవంతో నేను సంపాదించుకుంటాను. అన్యాక్రాంతమైనది, అన్యాక్రాంతం. ఇటీవల ఒక దైవజనుడి గురించి విన్నప్పుడు చాలా విచారం. ఆయన దగ్గరకు వస్తున్న సంఘ విశ్వాసి, ఆయన ఒక పెద్ద సినిమా హాల్ కట్టి ఈ దైవజనుడిని రిబ్బన్ కటింగ్కి ప్రార్థన పూర్వంగా చేయమంటే నేను
ఏంటి? నేను రాను అని చెప్పాడు. ఎవరు? దైవజనుడు. ఏమయ్యా సినిమా హాల్ కట్టడం ఏంటయ్యా? ఒక రైతుడు సినిమా చూడదని నువ్వు సినిమా హాల్ కట్టావు, సరే నువ్వు నీ బాధ ఏదో నువ్వు పడు. దానికి మళ్ళీ ఎవరు కావాలి? ఒక దైవజనుడు ప్రార్థనాపూర్వకంగా ఈ సినిమా హాల్ బాగా ఆడించు ప్రభా, ఈ వ్యభిచారం ఆటలు బాగా ఆడించు, ఈ వ్యభిచారం నాట్యాలని బాగా ఆడించాడు, ప్రార్థనాపూర్వకంగా చేయాలి. యెహోవా జీవంతో చేయాలి. చేసేది వ్యభిచారం నాటకము, దానికి మళ్ళీ ఎవరు కావాలి? దైవజనుడు కావాలి. రానని చెప్తే నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు, నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు. వచ్చాడు దైవజనుడు, ప్రార్థన చేసి ఎంటర్ అయ్యారు. దైవజనుడు ఇద్దరికి షాక్ కొట్టి చచ్చిపోయారు. ఎవరు? ఆ వెళ్ళి సినిమా హాల్ కట్ చేయడానికి వెళ్ళిన దైవజనుడు షాక్ కొట్టి చచ్చిపోయాడు, ఇతడు చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ మడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏ ప్రోగ్రాం ఆడితే ఆ ప్రోగ్రానికి వెళ్ళకూడదు. కొన్నిసార్లు కొన్ని గృహంలో చూస్తే సినిమాలు ఆడుతూ ఉంటాయి. దైవజనుడు వస్తున్నాడని తెలిస్తే తక్కువని మూతపడిపోతాయి. నేను తెలియనట్టే కూర్చుంటా, వెళ్ళి నేను తెలియనట్టే ఉంటాను. ప్రభా ఎప్పుడు మారుతారు వీళ్ళు? వాక్యం మాత్రం దేవుని సన్నిధిలో మనం దేవదూతల వలె ముసుగు వేసుకుని కూర్చున్నా, మంచిగా మనం కూర్చున్నా, వాక్యం వింటే సరిపోదు. ఇంట్లో సినిమాలు బంద్ అయ్యాయా? గృహంలోని సీరియల్ బంద్ అయిందా? ఇతరమైన వ్యర్థమైన వాటి కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వాక్యం వినబడతా ఉంటుంది. మంచిది, ఆ ఇంట్లో వాక్యం వినబడతా ఉంటుంది, ఆ ఇంట్లో ప్రార్థన ఉంటుంది, ఆ ఇంట్లో బైబిల్ ఉంటుంది. వాళ్ళ స్టేటస్ చూసినప్పుడు, కొంతమంది స్టేటస్ చూసినప్పుడు ఎప్పుడు బైబిల్ స్టేటసే కనబడుతుంది. మంచిది. వాక్యం ఇతరులకు వినిపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో, వాళ్ళకి ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో, వాళ్ళందరూ స్టేటస్ పెట్టినప్పుడు ఏం కనబడుతుంది? వాక్యం అలాగేనో ఒక మొక్కనే కనబడుతుంది. ఒక హేతువాది నా దగ్గర పనిచేసిన కుర్రాడు, బెల్ బాయ్గా, అంటే హోటల్లో పనిచేస్తున్నప్పుడు లగేజ్ తీసుకుని వస్తాడు అబ్బాయి పని. అతను నా దగ్గర పనిచేసేవాడు, కానీ నన్ను ఎదిరించలేక, ఆయన క్రైస్తత్వం అంటే ఇష్టం ఉండదు, అతనికి ఎప్పుడు కూడా క్రైస్తత్వం అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ నన్ను ఎదిరించలేక, నేను మ్యారేజ్ అని కాబట్టి నేను చెప్తే నవ్వుతా వినేవాడు. ఒక దిన మంది ఏదో ఒక సేవకుని వాక్యం స్టేటస్ పెట్టాను. పెడితే అతను ఫోన్ చేశాడు, అయ్యా మీరు ఫలానా వాక్యం పెట్టారు కదా, మీరు చిన్న ముక్క పెట్టారు, ఆ మొక్క విన్న తర్వాత ఇంకా మిగతా వాక్యం కూడా నాకు వినాలనిపిస్తుంది, మిగతా లింక్ అంతా పంపించండి. మొత్తం లింక్ పంపించాను. వాక్యం విన్నాడు, ప్రార్థనకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు, మారు మనసు పొందాడు. ఇప్పుడు ఒక దేవుని సేవకుడి దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. మనం అంటాం, అయ్యా పలానా ఆయన, మీరు పిలిచారా? వాళ్ళు రారండి, వాళ్ళకి వాక్యం అంటే ఇష్టం ఉండదండి. నువ్వు చేసిన ప్రయత్నం ఏది? నువ్వు చేస్తున్న ఫలితం ఏది? ముందే చెప్పేస్తావు. వాళ్ళ దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదండి. నువ్వు అసలు ఆహ్వానించింది ఏది? నువ్వు వాళ్ళని ఇన్వైట్ చేసింది ఏది? ఇందుకే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను అంటే ప్రభు అన్నాడు, నీలో ఆసక్తి లేదు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, గాని మనిషి కుమారుడు తలవాల్చుకుంటే కానీ స్థలము లేదు. ఉందా? స్థలం ఉందా దేవునికి? అక్కడ దేవుని యొక్క సముఖమునకు స్థలం ఉందా? ఎవరికి మనం స్థలం ఇస్తా ఉన్నాము? ఎక్కడ మడత అక్కడికి వెళ్ళిపోతాము. సరే, ఎవరికైనా బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించవచ్చు. ఏదైనా ఎవరైనా చనిపోతే వెళ్ళి చనిపోతే మాత్రం వెళ్ళరు, అమ్మో దయ్యం వచ్చేస్తారు. అప్పుడు అయ్యో మేము వెళ్ళకూడదండి. చచ్చిపోయిన దగ్గరికి నేను అన్యుడా ధన్యుడా నేను చెప్పను. ఒక దేవుడు ఏమన్నాడు, విందు జరుగుతున్న వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించిన వారి ఇంటికి వెళ్ళుట శ్రేష్టము. చచ్చిపోయిన ఇంటికి మాత్రం వెళ్ళరు, అమ్మో దయ్యం వచ్చేస్తుందండి. తిండి తినే ఇంటి దగ్గర మాత్రం ముందు వెళ్ళిపోతాం. క్రైస్తవులుగా సిగ్గుపడాలి. అయ్యా ప్రభు అలా ఎవరలేదు, ఆ పలానా ఇంటికి వెళ్ళి దయ్యం వచ్చేస్తుంది, పలానా ఇంటికి వెళ్తే సైతాన్ వచ్చేస్తుంది. చనిపోయిన వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ గ్రామస్తుడైనా ఒక క్రైస్తవుడుగా నువ్వు పరామర్శించవలసిన అవసరత నీకుంది. ఉందా లేదా? మంచి సమరయుడు చేసింది అదే. అతడు యెరూషలేము నుంచి యెరికోకు దిగు వస్తున్నప్పుడు ఒకడు ఎవడేమైపోయాడంట, దొంగల చేతిలో చిక్కుపోయాడు. ఆడు ఏ దేశస్థుడు, ఏ ప్రాంతస్తుడు, ఏ కులస్తుడు, ఏ మతస్థుడు రాయబడలేదు. వారు అతను కొట్టి కొర ప్రాణంతో విడిచి వెళ్ళిపోతే ఇతను ఎక్కడికి వెళ్ళాడు? అమ్మో ఈడు చచ్చిపోయలేకున్నాడు రా, ఈడు చచ్చిపోయి నన్ను దైవై పట్టుకుంటాడని దూరంకి వెళ్ళిపోలేదు.
దగ్గరికి వెళ్ళి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములు పట్టి అతను పోటుకొన్న వాళ్ళ ఇంటికి దగ్గర చేర్చుకుని అతను వాహనం ఎక్కించుకొని 2 దేనారములు ఇచ్చి పరామర్శించమని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు మనం పరామర్శించం. మన పరామర్శ అంతా ఎవరి కోసం? బాగోని వాళ్ళు పరామర్శించము. హాస్పిటల్ ఎవరైనా ఉంటే వెళ్ళి పరామర్శించము. ఇంటి దగ్గర మన విశ్వాసులు కానీ బయట కానీ ఎవరైనా జబ్బు పడి ఉంటే వెళ్ళి పరామర్శించం. కానీ విందు భోజనానికి మాత్రము ముందు మనం ఉండాలి, మొక్కలు తక్కువైపోతాయి. అలాగంటున్నానని మీకు బాధ వస్తుందనే నేను మాట్లాడుతున్నాను కదా. అయ్యో ప్రభా, నేను ఫలానా వ్యక్తికి బాగోపోతే వెళ్ళలేదు, బాగోపోతే అయ్యో ఇతను పేదవాడు, ఒక 10 రూపాయలు ఇద్దాము. ఇతడు దరిద్రముగా ఉన్నాడు, ఈమె దరిద్రాలుగా ఉందా. దరిద్రాలంటే కొంచెం బలహీన, కొంచెం ఆర్థిక స్థితిగతులు సరిగా లేవు, కొంత సహాయం చేద్దామని ఉండదు. సహాయం చేసే వాళ్ళు లేకపోలేదు. అందరూ అలాగే నేను మాట్లాడట్లేదు, కానీ సహాయం చేసే వాళ్ళు లేకపోలేదు. కానీ ఎక్కడికి వెళ్తాం మనము? రాసే వాళ్ళ దగ్గరికి, అయా పలానా వారండి ఇంత 1000 రూపాయలు ఇచ్చారండి. అక్కడైతే అన్ని చదివిస్తాము, ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తాయి. మళ్ళీ ఆ కట్నాలు చదివి తిరిగి వస్తాయి కాబట్టి రాయిచ్చేసి తినేసి వచ్చేస్తాం. కానీ పేషెంట్ దగ్గరికి ఇచ్చింది ఎవడని తిరిగి ఇస్తాడా? ఇవ్వడం. కానీ ప్రభు అంటున్నాడు, ప్రతిఫలము నేను వచ్చినప్పుడు ఇస్తాను. ఇక్కడ నువ్వు నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించు, నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించు, నిన్ను వాళ్ళని నీ యొక్క ఇతరులను ప్రేమించు. కానీ మన ప్రేమ ఎక్కడుంది? లోక సంబంధమైన ప్రేమే. మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర కూర్చుంటాము, మంచిగా మన వాళ్ళైతే మనం ఇంకా కౌగులించుకుంటాం, మంచిదే. ప్రేమ చూపించడము ఏమి తప్పు అనడం లేదు. నేను లోక సంబంధమైన విందు భోజనాల మీద ఉన్న ప్రేమ, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు క్రైస్తవుడిగా నీవు నేను పరామర్శిస్తున్నామా? ఒక మనిషికి బాగోపోతే పరామర్శిస్తున్నామా? ఒక సంఘముల విశ్వాసకు బాగోపోతే పరామర్శిస్తున్నామా? ఏది ప్రేమ? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ ఉందా మనకి? నక్కలకు, బొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసములున్నాయి. మనుషులు ఎలాగొస్తారు దేవుని సంధికి? ప్రేమ చూపిస్తేనే వస్తారు. మిషనరీల దగ్గరికి మన పూర్వీకులు, లేకపోతే మన పితరులు. ఈ దేశమంతా కూడా ఒక విగ్రహ సంబంధమైన దేశము. ఈ దేశమంతా కూడా అన్యాక్రాంతమైన దేశము. ఈ దేశమంతా కూడా అన్యుల చేత నింపబడిన దేశంలోనికి మిషనరీలకు సువార్త ఎలాగెళ్ళిందంటే ప్రేమ చూపించారు. బైబిల్ ఇవ్వలేదు ముందు, వాళ్ళు తీసుకెళ్ళి బైబిల్ చదవండి అయ్యా, బైబిల్ వాక్యం చదవండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నువ్వు యేసుప్రభువు నమ్ముకోకపోతే చచ్చిపోతావు. ఇలాంటి బాధ చేయలేదు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మా నీకు ఏదైనా బాధ ఉందా రా, నేను పరామర్శిస్తాను. నీ గాయమైందా, నేను దాన్ని కడుగుతాను. నీకు ఇంట్లో బాగాలేదా, నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి. నీకు అనారోగ్యం ఏదో నేను చూస్తాను. నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందో చూస్తాను. అయ్యా మా పక్కింటి వాళ్ళు రాలేదండి, మా బంధువులు రాలేదండి, నా భర్తే నన్ను ప్రేమించదండి, నా భార్య నన్ను ప్రేమించదండి, నా అత్తగారే నన్ను ప్రేమించదండి, నా కులవర్గమే నన్ను ప్రేమించలేదండి. మీరు ఎలా ప్రేమిస్తున్నారు? ఈ ప్రేమ నాది కాదు. ఇదిగో ఈ గ్రంథంలో ఉన్న ప్రేమమూర్తి అయిన యేసు ప్రేమ అని చెప్పినప్పుడు వారు కూడా ప్రభు దగ్గరికి తిరిగారు. క్రియలు కలిగిన విశ్వాసము. ముందు క్రియలు చూపించారు, ముందు వాక్యం బోధించలేదు వాళ్ళు. ముందు ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు నాకులాగా స్టేజ్ మీద నిలబడి గంటల కొద్ది మాట్లాడలేదు. వాళ్ళు క్రియలు చూపించారు. క్రియల ద్వారా దేవుని వాక్యము ప్రబలింది. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో ఎక్కడికి పోతా ఉన్నాము? దేవుని యొక్క శక్తికి దూరం అయిపోతున్నాము. వెళ్ళి ప్రార్థన చేయండి. ప్రభా, నేను చేస్తుంది నిజమైన భక్తేనా? నేను చేస్తున్న ప్రార్థన నిజమైన ప్రార్థనేనా? నేను ఇంతకాలం నుంచి నీ సంధిలో ఉన్నాను, ఇంకా భక్తిలో మరుగుజ్జుగానే ఉన్నాను. నీ దైవజనుడు ఇలాగ మాట్లాడాడు, మా సంఘ కాపురు ఇలాగ మాట్లాడాడు. నేను ఎక్కడున్నాను ప్రభా? నా పరిస్థితి ఏంటి ప్రభా? నా జీవితం ఏంటి ప్రభా? నేను ఎప్పుడైనా సరే ఏదో ఒక జన్మలో నేను మనందరం చనిపోవలసిందే. చనిపోతే పరలోకం చేరగలమా? అదొకటే మన గురై ఉండాలి. ప్రభు ఒకటే అన్నాడు,
మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకినప్పుడు సమస్తం ఇస్తానన్నాడు. సమస్తం ఎదుగుతున్నాం కానీ దేవుని నీతిని, రాజ్యాన్ని మాత్రం మనము వెతకటం లేదు. కనుక రాత్రికాల సమయంలో దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుతాము. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షి నివాసములు ఉన్నట్లుగా మన నివాసములు ఎక్కడున్నాయి? దేవునికి నివాసం ఉందా? ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, ఈ రాత్రికాల సమయంలో నీవు ఇచ్చిన వాక్యమికై నీకు వందనములు. నీ సన్నిధి నాకు మాకు తోడుగా ఉంచుము. నీ బలం నాతో మాతో ఉంచుము. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టుము. నీ సన్నిధి నాతోటి మాతోటి ఉంచుము తండ్రి. ప్రార్థనాత్మ మీరు మాకు దయచేయండి. ప్రార్థన శక్తి మీరు మాకు దయచేయండి. మెలకు కలిగి ప్రార్థన చేసే మెట్టు మాకు దయచేయండి తండ్రి. నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. అదాము చల్లపూట స్వరం ఉన్నప్పుడు ఎక్కడున్నావు? నీ వాక్యము, నీ మాట విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను. నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తింటూ అని అడిగావు. మేము ఎక్కడెక్కడ ఏం చేస్తున్నావు నీకు తెలుసు ప్రభా. ఎక్కడ మేము పాలు పొందుతున్నావు నీకు తెలుసు. కొన్నిసార్లు మేము తెలియ చేస్తే మమ్మల్ని క్షమించు. తెలిసి దేవ మనుషులు మొహమాటం కోసం మేము పోయి చేస్తే మమ్మల్ని తీర్పులోకి తేవద్దు ప్రభా. మరొక తరుణం మా బిడ్డలకు మీరు దయచేయండి. ఎవరు నష్టపోవాలనో, ఎవరు శాపగ్రస్తులు అయిపోవాలనో, ఎవరు దరిద్రులు అయిపోవాలనో, ఎవరో లోక సంబంధముగా కురీపులు అయిపోవాలనే వాక్యము కాదు. ఈ హెచ్చరికలు, ఈ మాటలు మనుషులందరూ ఆశీర్వదించబడాలని, మనుషులు ఒక మాటను బట్టి మేము భక్తి చేయనివద్దు ప్రభా. మాకు కష్టం వస్తే, నష్టం వస్తే మనుషులు మమ్మల్ని రక్షించలేరు, మనుషులు మమ్మల్ని కాపాడలేరు, మనుషులు మమ్మల్ని విడుదల చేయలేరు ప్రభా. కనుక ప్రభా, నీ ప్రేమని తలకు చూపించే భాగ్యం దయచేయండి దేవా తండ్రి. మనుషులు ఏమనుకుంటారో అని మేము ఒక మాట భక్తి చేస్తే నీ దగ్గర మేము తలెత్తుకోలేము కదా దేవా తండ్రి. సర్పము కోసము సర్ప మాటలని దేవా, సర్పం ఏదని అనుకుంటుందను, వారికున్న ఫ్రెండ్షిప్, వారికున్న స్నేహము పోతుందని ఆదామవ ఫలం తిన్నారు, నీ దగ్గర తలెత్తుకోలేకపోయారు. గెహజీ లోక సంబంధమైన కష్టాలు, ఇబ్బందులు చూసి అబద్ధపు మాటలు చెప్పి దానము ఆస్తి సంపాదించుకున్నాడు. బాగానే సంపాదించుకున్నాను యథావిధిగా వచ్చి దైవజనుడి ముందు నిలబడ్డాడు. కానీ దైవజనుడు అన్నాడు, నీకును నీ ఇంటి వారికి సదాకాలం కుష్టి వస్తుందని. అలాంటి దోషంలో, అలాంటి నష్టం మాకు జరగకుండా ఉండాలని ఈ రాత్రి మాకు హెచ్చరికలు, ఈ దేవ గడ్డింపులు ఇచ్చినావు. మేమందరం గ్రహించుకునే భాగ్యము దయచేయండి. ఎవరి హృదయంలోని కలవరం రానివ్వదు, ఎవరి హృదయంలోని ఆయాసం రానివ్వదు, ఎవరి హృదయంలో వాక్యమునకు విరోధమైన మనసు రానివ్వదు. నిజమే కదా, మనుషులు మమ్మల్ని విడిచిపెట్టేస్తారు. మనుషుల గొప్పల కోసం, ఘనతల కోసం మేము చేసింది ఏదైనాను ఏదో ఒక దిన మనుషులు దేవ మమ్మల్ని విడిచిపెడతాను, అనాథులుగా మిగిలిపోతాము. కానీ నీ కోసం నిలబడితే మనుషులు విడిచిపెట్టిన దానియేలుకి సింహం పోని వచ్చిన దానియేలుకి దేవతని చుట్టూ రాజ్యము సంకెళ్ళేసి బిగించినప్పటికీ ఏ శాసనం, ఏ చట్టం కూడా దానియేలు ఏమి చేయలేకపోయింది. నీ కోసం నిలబడే భాగ్యం నాకు అందరికీ మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందండి. వచ్చిన వారి బట్టి నీకు వందనములు తండ్రి. దేవ పౌరుషముతో నీకోసం నిజమైన సాక్ష్యముగా, నిజమైన బిడ్డలుగా, నిజమైన వారుగా నిలబడే భాగ్యము దయచేయండి. మా ప్రియులు అనేక మంది దేవా తండ్రి చనిపోయిన వారి దగ్గర వెళ్ళి పరామర్శించలేకపోతున్నారు. అయ్యో మా దగ్గర దయ్యం వస్తుంది, మా దగ్గర చీకటి వస్తుంది, మా దగ్గర వ్యాధి వస్తుంది, మాకు బలహీనత వస్తుంది భయపడుతున్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదని వాగ్దానం సెలవిస్తాను కదా. ధైర్యముతో దేవా ఏ కులస్తుడైన మతస్థుడైన ఒక చనిపోయిన వ్యక్తి దగ్గర పరామర్శించే ప్రేమ అందరికి మీరు దయచేయండి. ఒక వ్యాధిగ్రస్తుని పరామర్శించే భాగ్యం మాకు మీరు దయచేయండి. విందు భోజనాలు చూడవు దేవా, ప్రలాపించి వారి గృహం దగ్గరికి వెళ్ళి పరామర్శించమని వాగ్దానం సెలవిస్తుంది. ఆ రీతిగా పరామర్శించే భాగ్యం నాకు అందరికి మీరు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ధర అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మగా నిన్ను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.